స్టార్ట్ అయిందన్నా లైవ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న సాయంకాలం రాత్రి ఏదైతే హిందూ మన మందిరం కాళీమాత మన ఏంటిది పురాణాపుల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ దగ్గర కాళీమాత పోర్ట్రేట్ని, ఛత్రపతి శివాజీ గారి పోర్ట్రేట్ని, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ మందిరానికి ఛత్రపతి శివాజీ గారు కూడా వచ్చిండ్రు, అక్కడ విజిట్ చేసిండ్రన్న ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. కాబట్టి ఆయన యొక్క పోర్ట్రేటు, అమ్మవారి పోర్ట్రేటు ఇవన్నీ చించేయడం, విధ్వంసం చేయడం, అక్కడ కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటిది. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు. నెత్తికెక్కి కూర్చొని తిన్నదరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు. కాబట్టి తప్పు ముఖ్యమంత్రిది. మీ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉన్న కాన్స్టిట్యూషన్ రాసి ఉన్నదా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని? తెలుగుదేశం వాళ్ళకి ముఖ్యమంత్రులు చేస్తే గిట్లే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు. ఇది 2014 తర్వాత ఈ కేసీఆర్, రేవంత్ వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి. దాని లిస్టు కూడా ఇస్తా మీకు, ఆ లిస్టు కూడా ఇస్తా. ఇవి రికార్డ్ అయిన సంఘటనలు. ఇవి ఇంకా దృష్టికి రానివి చాలా ఉన్నాయి. ఇంకా మా జిల్లాలోనే చాలా ఉన్నాయి, అవి ఇంకా ఇందులో లేవు. ఈ రేవంత్ ప్రత్యేకంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఆ స్టేట్మెంట్ చేసి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఏదో ఇటువంటి స్టేట్మెంట్లు చేసి ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు ఈ కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే మనము 80లలో 1990 ప్రాంతంలో చూసినామో అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. ఇలా బంగ్లాదేశ్లో ఏమైతుందో చూస్తూ ఉన్నాం. ఒక స్థాయి దాటిపోయినాక బ్రతకడం కూడా కష్టమైపోతుంది హిందువులకి. పోలీసు వాళ్ళు కూడా నాన్ పొలిటికల్గా న్యూట్రల్గా వ్యవహారం చేస్తే బాగుంటుంది. అక్కడ మళ్ళీ అందరి హిందువులనే నిన్న రాత్రి మళ్ళీ అరెస్ట్ చేసినట్టు సమాచారం వస్తూ ఉంది. ఇది ఈ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఈ ప్రాంతము 1980s 90sలో కూడా బాగా కమ్యూనల్ టెన్షన్లో ఉన్న ప్రాంతం ఇదని. వీళ్ళది ఎవరైతే సూక్తులు చెప్తున్నాడో హైదరాబాద్ ఎంపీ, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి చెప్పుకోవాలి సూక్తులు. వాళ్ళ తమ్ముడికి చెప్పుకొని వీళ్ళది ఎట్లుంటుందంటే 1990లో మీ అందరికీ గుర్తుంటుంది బ్రదర్, భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియనోడు చెప్పు. 1990లో భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసే వరకు కంటిన్యూ అయినాయి. ఇది నేను చెప్తలేను, చెన్నారెడ్డి గారు చెప్పిన, మీరు గూగుల్ చేసినా వికీపీడియాలో కూడా దొరుకుతుంది ఆయన స్టేట్మెంట్. ఆయన రాజీనామా చేసిన గంటకే
ఒక సుమారు నెల రోజుల నుంచి జరుగుతున్న రైట్స్ ఆగిపోయినాయి. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఆ టైంలో ఏసీపీ సౌత్ జోన్ సత్తయ్య గారని ఉండే 1990లో. ఈ ఎమ్మెల్యేలు ఎంఐఎం ముస్లింల ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసిండు ఆయన. వాళ్ళందరూ ఈ కమ్యూనల్ రైట్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కన్విక్ట్ అయినరు. కన్విక్ట్ అయిన కానిస్టేబుల్ మొహమ్మద్ అబ్దుల్ కదీర్ ని జైలుకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సత్తయ్యని చంపేస్తే, సత్తయ్య ఈ ఎంఐఎం లీడర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అరెస్టులు చేసిండని ఈ కానిస్టేబుల్, వీడి పేరేంది, అబ్దుల్ ఖాదీర్, చంపేస్తే ఏసీపీని ఆయన బయటికి తీసుకొచ్చారు. అది ఇలా చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది, ఎంఐఎం వాళ్ళది. ఇది రేవంత్ సీఎం అయినాక ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య, చోదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 6, 7 ఈ 2 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపీహెచ్బి కాలనీ. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి నెత్తి మీద ఎక్కి కూర్చొని తిన్న తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఈయన అన్ని దొంగ వాగ్దానాలే. ఎలక్షన్లలో మొత్తం దొంగ వాగ్దానాలు. మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద ఓట్లు. ఒక్కటి నెరవేర్చింది లేదు. అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి. ఈ రిపోర్టెడ్ అటాక్స్ ఇది హైదరాబాద్ సిటీలో, అన్రిపోర్టెడ్ చాలా పోయినాయి. ఈ ఎంఐఎం వాళ్ళకు భయపడి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ముఖాలు మారినా, పార్టీలు మారినా, అటు కేసీఆర్ ముఖము, ఆ బీఆర్ఎస్ పార్టీ పోయినా, ఈ కాంగ్రెస్ వాడు వచ్చినా, రేవంత్ వచ్చినా, వీళ్ళందరూ కూడా గులాములుగా తయారైపోయి హిందూ సమాజాన్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళ ఓట్ల కోసం. ఇది ఇట్లా ఉంటే నేను ఈ మధ్య నిజామాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తామని పోయిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మా అజెండా ఉండే, మా పార్టీ అజెండా అది. పోయినసారి కార్పొరేషన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జస్ట్ 30 దాటాల 28 దగ్గర ఆగినాం మేము. కాబట్టి రెజల్యూషన్ కాలేదు. ఈసారి 100%
అక్కడ జెండా ఎగరేస్తాము, కార్పొరేషన్లో రెజల్యూషన్ రాసి ఇందూరుగా మార్చి పంపుతాం. ఆ ఇందూరుది నిజామాబాద్గా పేరు మార్చిండు. कोई गदा निज़ाम एक गदा आके చేంజ్ కరా అన్న అంటే ఓ నా మీద ఎగబడతా ఉన్నారు వీళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఎంబీటీ వాళ్ళు, ఎక్కడ లేని వాళ్ళు. ఆసఫ్ జాయి డైనాసిటీ అట, వాడు ఓడో లెటర్ రాసిండు, నేనట అపాలజీ చెప్పాలన్నట, లేకపోతే కేసు ఎత్తురట నా మీద. ఆసఫ్ జాయి డైనాసిటీలో ఓడి మిగిలిండు, ఓడో ఎన్నో పెళ్ళాము, ఎన్నో మనవడో కొడుకు, వీళ్ళంతా వీడియోలు చేసుకుంటే పెడుతున్నాడు. సరే, నేను చూడండి బ్రదర్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్, బట్ ఐఎమ్ అగేన్స్ట్ సచ్ పొలిటికల్ సిస్టమ్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్, వాట్ కేసీఆర్ డిడ్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఏందే? సరే, కాంగ్రెస్ ఈజ్ సెక్యులర్ అనుకో, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అంటే ఇట్లనే అవుతాయి, మరి దాడులు అవుతాయి. నువ్వేమో దద్దమ్మ లెక్క కూర్చుంటావా, నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో మళ్ళీ హిందువుల్ని అరెస్ట్ చేస్తుంది. సరే, ఎనీవేస్, నేను నిజామాబాద్ ఆ మన ప్రెస్ మీట్ అయిపోయినాక పెడితే ఎగవాడి తెస్తున్నారు. మంచినే, నా గురించి అయితే మంచినే చెప్పారు. ఒక్కసారి విను. कोई गधा आके नाम बदला। निजामाबाद मेंबर ऑफ पार्लियामेंट अरविंद धर्मपुरी साहब ने निजामाबाद का नाम बदलकर इंदौर रखने की बात की है और निजाम मीर उस्मान अली खान साहब को गधा कहा है। ये वही गधा है जो हमारे देश के लिए जंग में 5000 किलो गोल्ड दिया था। आपके एमएलए जो असेंबली में बैठते हैं, ये वही गधे की देन है। आपके जो केसेस चलते हैं हाई कोर्ट में, ये वही गधे की देन है। हिंदुस्तान का सबसे पहला फ्री हॉस्पिटल उस्मानिया हॉस्पिटल, ये वही गधे की देन है। हिंदुस्तान की पहली शुगर फैक्ट्री, ये वही गधे की देन है। हैदराबाद का सबसे पहला रेलवे स्टेशन, ये वही गधे की देन है। इंग्लैंड जर्मनी से इंजीनियर्स को बुलाकर शहर की आवाम के लिए पीने के पानी के लिए तालाब बनाए, कुंटे बनाए, उस्मान सागर, हिमायत सागर, निजाम सागर, हुसैन सागर, ये वही गधे की देन है। दुनिया की सबसे बड़ी यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी, ये वही गधे की देन है। दुनिया की सबसे बड़ी लाइब्रेरी हैदराबाद में, ये वही गधे की देन है। दिल्ली में जो आप हैदराबाद हाउस में जहां पर आप लोग आराम करते हैं, ये वही गधे की देन है। हैदराबाद का फलकनुमा पैलेस जो आज 5 स्टार होटल बनकर आप लोग घूमते हैं, ये वही गधे की देन है। आज दुनिया चौमहल्ला पैलेस देखने आती है, ये वही गधे की देन है। वर्ल्ड के बड़े म्यूजियम्स में शुमार सालार जंग म्यूजियम, ये वही गधे की देन है। दुनिया का सबसे बड़ा बैंक स्टेट बैंक ऑफ हैदराबाद, ये वही गधे की देन है। पोचाराम गेस्ट हाउस, ये वही गधे की देन है। आजादी के बाद अपने मुलाजिमों को, चाहे हिंदू हो या मुसलमान, सबको जागीर अलॉट की। आप पूरे तेलंगाना में एक मुस्लिम को कॉर्पोरेटर का टिकट नहीं देते, लेकिन निजाम उस्मान अली खान साहब ने गंगा जमुना तहजीब को बरकरार रखने के लिए उस्मान अली खान साहब के कारनामों का 1% भी नहीं है। अगर आप पूरा सुनने अरविंद साहब, आप एक बहुत अच्छे आदमी हैं, ये भी हमारे को मालूम है। भाभी इतना बड़ा फाउंडेशन चलाते, कई गरीबों की मदद करते, आप सिर्फ अपना पॉलिटिकल माइलेज बढ़ाने के लिए एक ऐसे शख्स को गधा बोल दिए। आप पूरी जिंदगी भी आवाम को लूट। मैं तो एक ही बार गधा बोला उसको, ये 16 बार गधा बोला उसको ये वीडियो में। भाई साहब, निजाम ने और 2-3 चीज भी बनाया, शायद एयरपोर्ट का उसका बैकग्राउंड होगा। हाँ, इसका मतलब ये नहीं है कि कोई लाइसेंस नहीं दिया तुम्हारे रजाकारों को आके हिंदुओं को रेप करे। हाँ, आपको कोई डेवलपमेंट करे बोल के आप बतकम्मा बगैर कपड़े करवाए, सबको मर्डर करे, छोटे छोटे बच्चों को हवा में उछाल के तलवार लगा के 2-2 टुकड़े करे, इसका लाइसेंस कोई नहीं दिया। నిజాం చరిత్రలా ఒక హీనమైన రాజుగానే మిగిలిపోతాడు. హిందువులకి నిజాం అంటే ఇవన్నీ గుర్తుకొస్తే, ఈ హిందువుల మీద జరిగిన అత్యాచారాలు, మానభంగాలు, బతుకమ్మ బట్టలు లేకుండా ఆడిపియడము, అటువంటి మారణకాండనే పసిపిల్లల్ని నరికేయడము, ఇటువంటి మారణకాండనే గుర్తొస్తుంది హిందువులకి. ఎవడు లైసెన్స్ ఇయ్యలే. అట్లా అంటే ఇవాళ మోడీ గారు ప్రపంచంలోనే లార్జెస్ట్ హౌసింగ్
ఆవాస్ యోజన నడిపిస్తున్నాడు, కోట్లాది మంది ముస్లింలకు ఇండ్లు వచ్చినాయి. లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ నడిపిస్తున్నాడు, కోట్లాది మంది ముస్లింలు గరీబోళ్ళు అందులో ఇలా చేపించుకుంటున్నారు. మీ అందరికీ మీ దాంట్లో బిలో పావర్టీ లైన్లే ఉంటారు 95%. వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ 6 సంవత్సరాలు అయిపోతుంది. 2000 కోవిడ్లో స్టార్ట్ అయింది. ఫ్రీ రేషన్ మీకు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, బీజేపీ ప్రభుత్వమే ఇస్తున్నది. మీకు ఫ్రీ